మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫిష్. చిన్న కదిలితాయిలే, వేపుకుంటే భలే ఉంటాయి ఇవి. రెడీ 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 స్టార్ట్ స్టార్ట్. అంత ఈజీ అయితే కాదు. దూల దుకాణం అవుతా హాయ్. ఆదా బరిసే, అందరికి ఆదా బరిసే. నమస్తే ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎక్కువ హైప్ తీసుకొచ్చిన అలివల వేట మళ్ళీ ఈ సంవత్సరం స్టార్ట్ చేశారు. ఈ రోజు ఈ వేటలో ఏ చేపలు తగిలాయి, ఎలా వేట చేశామనేది ఈ వీడియోని చివరి వరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఎద్దోళ్ళు వేయడానికి కింద సిక్కం వేస్తారు. ఈ ఎద్దోళ్ళన్నీ కింద వేస్తారు. ఇది ఒక పక్క లాగేటిది. చూడండి, హాయ్ చెప్తాను మనడు. దీని మీదకి వలేస్తారు, మళ్ళీ దాని మీద ఎద్దోడు ఎక్కిస్తారు. ఎందుకంటే రెండు వైపులా లాగాలి కాబట్టి. ఈ వల తెప్ప మీదకి ఎక్కించడం అనేది కూడా చిన్న ప్రాసెస్ కాదు. వల ఏమి చిన్నది కాదు. చూడండి, ఈ వల ఎక్కించడానికే దాదాపు ఒక అరగంట 45 నిమిషాలు పట్టేటట్టు ఉంటుంది. ఒకసారి వల ఎక్కించడం కూడాను చూపిస్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి చూడండి. ఇందాక ఎద్దోడు వేశారు కదా, ఆ ఎద్దోడు మీదకి వల ఎక్కిస్తారు. ఇది ఒక పక్క, చివరిది ఇంకో పక్క ఉంటుంది. సాధారణంగా అన్ని ఊర్లలో చేసే వేటలా కాదు ఇది. ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు, చాలా మంది కష్టంతో కూడుకున్నది. చూడండి, వల ఎక్కించడానికి ఎంతమంది కష్టపడుతున్నారు. ఒక్క వల ఎక్కించడానికి ఎంతమంది కష్టపడితే, వల ఎక్కించడానికి ఎంత సమయం పడితే, అది లాగడానికి వేయడానికి ఎంత సమయం పడుతుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఇప్పుడైతే మొత్తం వలని దీని మీదకి ఎక్కించుకొని దాని మీద మళ్ళీ ఎద్దోళ్ళు వేసి సముద్రం లోపలికి వెళ్ళి వడుతారు. నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. మొత్తం వలెక్కించడం అంతా అయిపోయింది. చివరిలో ఎద్దోళ్ళు వేస్తారని చెప్పాను కదా, ఆ చివరి లాగడానికి ఇది ఎద్దోడు. ఇప్పుడు ఈ తెప్ప మీదకి కొంతమంది ఎక్కేసి సముద్రం లోపల వల వడ్డేసి ఇంకొక చివరిని ఆ చివరికి తీసుకెళ్లేసి అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి రెండు వైపులా లాగుతారు. మధ్యలో ఉన్న చేపలు మనకు తగులుతాయి. మొత్తం వేటకి అంతా సంసిద్ధం అయిపోయింది. ఇదిగో సముద్రం లోపలికి వెళ్ళిపోతున్నారు. లోపలికి వెళ్ళి వల పడుతారు. ఒక పక్క అనేది ఇక్కడ లాగుతారు, ఇంకో పక్క అటువైపు లాగుతారు. కొంతమంది అంతమంది వెళ్ళరు, జస్ట్ ఆ తెప్పని సముద్రం లోపల వరకు వెళ్ళేటట్టు చేస్తారు. మిగతా వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అక్కడ సముద్రం దగ్గర నేల తాకేసింది, అడ్డేసింది, వెళ్ళనివ్వకుండా. మళ్ళీ అందుకోసం సముద్రం లోపలికి వెళ్ళి మరి తెప్పని ఇప్పేసి లోపలికి తీసుకెళ్తున్నారు. కొంచెం కష్టం అబ్బా, ప్రతిది కూడా చాలా కష్టంతో కూడుకుంటుంది చేపల వేట. అంత సులువేం కాదు. బయట నుండి చూసే వాళ్ళకి ఏదో సులువుగా చేసుకున్నట్టు కనిపిస్తుంది, కానీ అంత ఈజీ అయితే కాదు. దూల దుకాణం అవుతా హాయ్. ఈరోజు సండే అవడంతో ఒక్కసారి చూడండి, పిల్లలు పెద్దలు అందరూ అలివలు వేయడానికి వచ్చేసారు. అలివలు కూడా చివరి వరకు వచ్చేసింది. ఏ చేపలు తగిలాయో చూపిస్తాను, చూసేయండి. చూడండి, చివరికి వస్తుంది అలివల, లాగేస్తున్నారు. అదిగో ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ చేపలను ఉంటాయి. అందరూ పిల్లలు ఉన్నారు. చూద్దాం ఏ చేపలు తగిలాయో. ఓరి అమ్మ, పర్లేదు, ఒక మోస్తారు భలే చేపలు రైలు ఉన్నాయి ఎక్కువే. జార్జన్ చేపలు పట్టుకుంటారు పిల్లలు. ఊడి అమ్మ, ఒక్కసారి చూడండి రా. ఇక్కడ అవుతుందా? చిన్న కదిలితాయిలే, వేపుకుంటే భలే ఉంటాయి ఇవి. సూపర్. అంత పెద్దగా చేపలు ఏం లేవు, చేపలు ఎక్కువ లేవు. కానీ కానీ ఒక డిఫరెంట్ ఫిష్ తగిలింది, చూపిస్తాను మీకు. చూడండి, ఎంత చిన్న చిన్నది ఇక్కడ దెబ్బ తగిలింది. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫిష్. దీన్ని సింగ్రే అంటారు, సారీ ఇంగ్లీష్లోనే సింగ్రే అంటారు. దీని మీద కానీ కాలు వేసాము షాక్ కొడుతుంది. దీని మీద కాలు వేసాము షాక్ కొడుతుంది. ఈ పిల్లల్ని ఎవరైనా కాలు వేసి మరీ చూపిస్తాను మీకు. నేను చాలాసార్లు ట్రై చేశాను, మీకు పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా కాల్ వేసి మరీ చూస్తారు. దీని మీద ఎవరైనా కాల్ ఎత్తాడు, కాల్ ఏం కాదురా, ఏం కాదు, షాక్ కొడుతుంది. చూడు ఏమో, ఇక్కడ చూసావా, భయంగా ఉందిరా. ఓకే, చనిపోయింది ఏంటి, షాక్ కొట్టట్లేదు. ఎవరు ఏంట్రా
కొద్ది గట్టిగా అనుసు చాకొట్టెళ్ళి చాకొట్టెళ్ళి వెళ్ళుకోండి ఇక్కడ ఎవరు లేదు ఏం కాదురా ముళ్ళుండదు ఉండనా నాకు కొట్టలేదురా మళ్ళీ ఇడెక్కుతాడు ఏం కాదురా ముళ్ళుండదు దానికి షాక్ కొడుతుంది ఒకసారి చూడండి బతికిస్తాడు ఈ చేపలని ఒడి అమ్మ తెలివైనడు వేరా దేనికి పనికి రాకుండా పోతావు చూడండి తిమ్మిరి తెగిన తీసాడు తాతయ్య తీసుకెళ్తున్నాడు